Do you see your career ahead? Go with the flow. I don't plan anything in prior. I'm a very bad planner. So అది ప్లాన్ చేసి అవ్వకపోతే మళ్ళీ మొత్తం ఎందుకులే, గో విత్ ద ఫ్లో, వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై వే, అది నచ్చితే చేద్దాం అనే టైప్ నేను. మీరు? లేదు, నాకేం చేయాలి నాకు చాలా క్లారిటీగా ఉంది. I have my plan for next 10 years. So I know what I am Next doing. 10 years. I know what I am doing. He'll have his plan for next 50 years also. So అంటే I don't know why I'm very disappointed with my what I did earlier. ఆ రీల్స్ వేరే వేరే వీడియోస్ వేరే వేరే సాంగ్స్ ఎందుకు బిగ్ బాస్ వల్ల అంటే నాకు తెలియదు, అంటే దాని ఇంపాక్ట్ ఇంత అలా ఉండిద్దని. అంటే నేను బిగ్ బాస్ సీజన్ 4లో ఉన్నప్పుడు మెహబూబ్ ఇస్ వెరీ యాంగ్రీ యంగ్ మ్యాన్, వాడు ఒక ఎరోగెంట్ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇట్ ప్రొజెక్టెడ్ ఇన్ ఏ రాంగ్ వే బికాస్ ఆఫ్ ద గేమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు అంత ఫేమ్ వచ్చింది, అంత చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు, బట్ ఇట్ ప్రొజెక్టెడ్ ఇన్ ఏ రాంగ్ వే. ఎలాంటి పర్సన్ మీరు పర్సనలీ? అది నేను చెప్పొచ్చేమో నాకైతే తెలియదు. కామ్ అంటే ఎవరి దాంట్లోకి తలదూర్చుడు, తన పని తను చేసుకొని నీట్గా వెళ్ళిపోతాడు. బీబీ జోడీలో 3 months మేము డే మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు యూస్ టు ప్రాక్టీస్ డైలీ. వస్తాడు, హాయ్ ప్రాక్టీస్ చేద్దామా అంటాడు, సాయంత్రం బాయ్ రేపు ప్రాక్టీస్ ఈ టైంకి వచ్చాయి. ఇది తప్ప నాతో ఏమీ మాట్లాడలేదు. అంతే. నేను ఒకవేళ కూర్చున్నా కూడా ప్రాక్టీస్కి వస్తావా, నీకు డాన్స్ రావట్లేదురా ప్రాక్టీస్కి రా అని చెప్పి బలవంతంగా నాకు డాన్స్ వచ్చింది మహబూబ్ వల్ల యాక్చువల్లీ. సో ఈస్ వెరీ యాంగర్ ఇష్యూస్ లేవు. నేను చూసిన దగ్గర నుంచి అయితే యాంగర్ ఇష్యూస్ అసలు లేవు. మరి అంటే అది గేమ్ కదా, గేమ్ లో మనం తెలియకుండానే మన హార్ట్ రేట్ హై ఉండిద్ది. మనుషులకి ఎవరికైనా కోపం రావడం కామన్, చాలా కామన్. కానీ షోలో చూసినప్పుడు సిచ్యువేషన్ వైస్ కోపం ఎవరైనా పడతారు, బట్ షోలో ఏంటంటే ఎడిటింగ్ పరంగా కూడా చూసుకున్నట్టయితే సో ఒక పర్సన్ ని జడ్జ్ చేస్తారు ఈజీగా. సో జడ్జ్ చేసేలాగా ఎడిటింగ్ కూడా ఉంటుంది. సో ఇట్ ఇస్ నాట్ అవర్ మిస్టేక్. ఇప్పుడు రీసెంట్ బిగ్ బాస్ వెళ్ళి నేను వచ్చిన, లేకపోతే దాని ముందు వేరే సాంగ్స్ చేసిన, ఈ రీల్స్ చేసిన, ఎక్కడో నాకే అనిపిస్తుంది లేదురా మళ్ళీ చూసే విధానం మారట్లేదు, ఈ పొటెన్షియల్ ఇంది అనుకున్నారు. నా ఆడియన్స్ కూడా దే లిటరలీ ఫెల్ట్ మెహబూబ్ ఈస్ కేపబుల్ ఎంతో కొంత, బట్ దిస్ ఈస్ నాట్ మెహబూబ్ అని చెప్పినప్పుడు ఐ టుక్ ఎ లాంగ్ బ్రేక్. కానీ కావచ్చు కదా ఆ టైంలో మెచ్యూరిటీ లెవెల్ కొంచెం తక్కువ ఉండొచ్చు, అది బ్యాక్ కదా. ఇప్పుడు మీరు ఇంకా ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటే ప్రొఫెషనల్లీ కూడా మీరు కావచ్చు కదా. ఐ టోల్డ్ దిస్ టు మై ఎవ్రీ ఫ్రెండ్. ఎందుకంటే ఇప్పుడు ఈ 4 years లో మేబీ బికాస్ ఆఫ్ మై వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, హూ ఐ మెట్, దానివల్ల కూడా ఈ నా మెచ్యూరిటీ లెవెల్ మారుండొచ్చు. కరెక్ట్. సో ఐ టుక్ ఎ బ్రేక్ ఫర్ 2 years. అంత సైలెంట్ చేస్తా కావాలని. ఓకే నాకేం కావాలి, నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు, ఇది నన్ను నెక్స్ట్ 50 years ఉన్నప్పుడు కూడా నన్ను ఎక్సైట్ చేసిద్దా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకున్నా. సో నాకు ఆ ఎక్సైట్మెంట్ అలాగే ఉంది ఎవ్రీడే. జాబ్ వదిలేసి వచ్చాను, ఇది ఎక్సైట్ చేయకపోతే నేను మధ్యలో అయిపోతే మళ్ళీ అక్కడ నేను ఏం చేయాలి. సో ఐ డోంట్ వాంట్ టు క్వశ్చన్ మై సెల్ఫ్. సో లెట్స్ గో ఫర్ ఇట్. ఇక్కడ నుంచి నేను ఏం చేసినా నా వర్క్ కనబడాలి, నా పొటెన్షియల్ కనబడాలి, వీడు ఏం చేయగలడు అని చూపిద్దాం అందరికి. ఈ ఫస్ట్ అయితే ఈ రీల్స్ ఇవన్నీ నా ఫాలోవర్స్కి, నా ఎవరైతే సబ్స్క్రైబర్స్ దగ్గర ఉండడానికి నేను చేస్తుంటాను. కానీ ఐ డోంట్ వాంట్ షో మై సెల్ఫ్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్, డాన్సర్, రీల్స్ క్రియేటర్. You want to be an actor. I want to be an actor. This is my ultimate goal is to be on a silver screen. నాకు నేను హీరో కావాలి నేను కదా. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ ఏ పర్ఫార్మర్. అది అని కాదు, ఆ పొటెన్షియల్ నేను చెప్తే రాదు, మనం చూపిస్తేనే వస్తుంది. ఈ సాంగ్కి నాకు చాలా మంది షాక్ అయ్యి ఫోన్ చేశారు. మెహబూబ్ నాకు ఐ గాట్ ద బెస్ట్ కాంప్లిమెంట్. నా సాంగ్ రిలీజ్ అయింది నెక్స్ట్ డే నా ఫ్రెండ్ గుంటూరులో నుంచి, వాడు ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత వాడు నాకు ఫోన్ చేశాడు. వాడికి ఫోన్ చేసి, మావా నువ్వు 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళావు, ఇన్ని సంవత్సరాలు పనిచేసావు, కానీ ఈ పాటకి నీకు వచ్చే క్రేజ్ నేను చెప్తున్నా ఈ మొత్తం నీ కెరియర్లో ఇదే బెస్ట్ అయింది చూడు అని చెప్పాడు. అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. అది ఎందుకంటే మీకు ఊర్లలో ఉన్న వాళ్ళు చాలా తొందరగా ఇంప్రెస్ అవ్వరు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తాడు, వాడు చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ఆ మనోడే కదా అనిపిస్తాడు వాళ్ళకి. ఓకే మనోడేరా అని చెప్పుకుంటాడు. కానీ వాడు ఫోన్ తీసి మన నంబర్ కనుక్కొని మనకి ఫోన్ కొట్టి వాడు చెప్పాడంటే వి డిడ్ సంథింగ్ గుడ్. మై పీపుల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ, లెట్స్ మేక్ ఇట్ బిగ్గర్ అనుకున్నా. yes